వెల్కమ్ టు రూపా టైలరింగ్. మనము పంజాబ్ డ్రెస్ యొక్క లూజ్ ప్యాంట్ కుట్టుంటాం కదా! కుట్టుకున్నప్పుడు కింది సైడ్‌న చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక డిజైన్ వేసుకున్నాను. అంటే మనకు ఒక్కొక్కసారి బక్రమ్ గానీ, క్యాన్వాస్ గానీ లేనప్పుడు ఈ ఒక డ్రెస్ యొక్క క్లాత్ అనేది యూజ్ చేసుకొని కాళ్ళ దగ్గర డిజైన్ గానీ స్టిఫ్‌నెస్‌గా ఉండాలి అంటే ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఈ వీడియోలో. నేనైతే ఒక కాలుకి స్టిచ్ చేశాను. దాని పైనుంచి కొంచెం డిజైన్ కూడా వేశాను చూడండి. ఇప్పుడొచ్చేసి మనకేంటి అంటే రెండో దానికి ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. అంటే ఒక్కోసారి మనకు ఉండదు గదా! క్యాన్వాస్ గాని, బక్రమ్ పీస్ ఏముండదు. డ్రెస్ అనేది అర్జెంట్‌గా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలవనప్పుడు ఎవరికైనా యూజ్ అయితదేమో అని జెప్పేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇలా స్ట్రెయిట్‌గా ఒక క్లాత్ తీసుకోవాలి. తీసుకొని కింద మీరు కాలుకి మనం ముందు కటింగ్ చేసేటప్పుడే ఫోల్డింగ్ ఎంత అని పెట్టుకుంటాం గదా! 2 ఇంచెసా, 1 ఇంచా ఫోల్డింగ్‌ది. అది మీరు చేసిన దాన్ని బట్టి ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ పీస్ అనేది తీసుకొని మనము స్టార్టింగ్‌లో కార్నర్స్‌కి చూడండి ఇలా లాస్ట్‌కి కొంచెం పెద్ద కుట్ట అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. నీట్‌గా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా నీట్‌గా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకు ఏంటి అంటే బక్రమ్ పీస్ లేకున్నా కూడా ఇలా అదే క్లాత్‌ని యూజ్ చేసి మనం కాళ్ళ దగ్గర డిజైన్ వేసుకున్నాముగా స్టిఫ్‌గా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి రెండో సైడ్ చూడండి. మీకు క్లాత్ జరుగుతది అనుకుంటే అటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసుకోండి. లేదు అనుకుంటే ఇప్పుడు నేను కుట్టే విధంగా చూడండి. నాకు క్లాత్ అనేది ఏం జరగదు కాబట్టి నేను స్టిచ్ వేయట్లేదు ఇలా. మనం ఎంత ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఒకసారి ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ ఇంకొకసారి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఆ ఫోల్డింగ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోవాలి. మరీ పెద్ద కుట్ట అనేది పెట్టకూడదండి. మనకు బయటకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం చిన్న కుట్ట అనేది పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి లెగ్ దగ్గర చూడండి ఇలా. స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసేసుకుంటే మనకు బక్రమ్ పీస్ ఎలా అయితే వేస్తే స్టిఫ్‌గా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుందండి. మరి మనకు వేసుకున్నప్పుడు కూడా ప్యాంట్ పడిపోయినట్టుగా లేకుండా కాళ్ళ దగ్గర మంచిగా కనిపిస్తుంది. చూడండి ఇలా స్టిచ్ వేసేసుకొని మళ్ళీ మంచి వైపుకు తీసుకొని కార్నర్ దగ్గర నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి లాస్ట్‌కి చూడండి ఇలా. ఒక స్టిచ్ వేసేసుకుంటే మిడిల్‌లో మాత్రం మన ఇష్టమున్న డిజైన్ అనేది వేసుకోవచ్చండి. మనం అపోజిటు థ్రెడ్ పెట్టైనా సరే మన డ్రెస్‌లో ఉన్న మ్యాచింగ్ దారాలతోటి కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు. నేను మాత్రం సేమ్ థ్రెడ్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మిడిల్‌లో డ్రా చేసుకోవడం కోసం చూడండి. ఈ విధంగా మనం మార్కింగ్ కూడా చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. అది మన చాయిస్. నేను మార్కింగ్ చేయకుండానే ఈ విధంగా మనం క్లాత్‌ని కొంచెం కొంచెంగా జరుపుకుంటూ డిజైన్ అనేది వేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్‌గా వచ్చేస్తుందో ఇలా. మనము ఏ టంక్షన్ కూడా లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్లాత్‌ను అటు ఇటు అనుకుంటూ వెళ్ళిపోతే మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది చూడండి. ఎంత నీట్‌గా వచ్చేస్తుందో చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూసినా కూడా మనకు కనిపిస్తుంది. కావాలంటే ఇదే డిజైన్ మనము ఇంకొక లైన్‌లో అపోజిట్‌లో కూడా వేసుకోవచ్చని నేనైతే ఒకటే డిజైన్ అనేది వేస్తున్నాను. చూడండి మనకు మంచి మరోవైపు అటు కూడా రివర్స్‌లోను మనకు మంచి మరోవైపు కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఒకసారయితే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మనకు కూడా. టైముకు బక్రం క్యాన్వాస్ లేనప్పుడు ఇలా చేసుకున్న బావుంటుంది. వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. తర్వాత ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మనకు లెగ్ దగ్గర చూడండి ఇలా. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.